ఈరోజు మా యొక్క వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన దాదాపు 100 మంది రైతుల రుణమాఫీ కాలేదని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ వద్దకు వస్తే కనీసం వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఎవరు లోపలికి రానివ్వడం లేదు. తీసుకోవడానికి లోపల అధికారులు కూడా లేకుండా పోయినారు. దీని మీద ఒక్క స్పష్టత లేకుండా గవర్నమెంట్ రైతులకు ఎందుకింత అన్యాయం చేస్తుంది అనేది ఇప్పటివరకు అర్థం కాకుండా ఉంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు 15 నాడు రుణమాఫీ అందరికీ అయిందని చెప్పి సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వం నెల దాటిపోయి ఇప్పటికీ సెప్టెంబర్ దాటిపోతుంది. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎవరికీ స్పష్టమైన క్లారిటీ లేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు సరిగా రుణమాఫీ కాలేదు. 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా మిగతా అమౌంట్ పే చేస్తే రుణమాఫీ చేస్తామని చెప్పేసరికి అప్పులు తీసుకొచ్చి మిగతా అమౌంట్ను పే చేసి ఎప్పుడు రుణమాఫీ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. రోజు కూడా గ్రామంలో మా గ్రామం నుంచి రోజు ఆటోలల్లా బ్యాంకుకు రావాలి. బ్యాంకు వాళ్ళని అడిగితే మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అగ్రికల్చర్ వాళ్ళని అడగమంటున్నారు. అగ్రికల్చర్ వాళ్ళని అడిగితే బ్యాంకు వాళ్ళకే తెలుసు అంటున్నారు. ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి దిక్కుతోచని పరిస్థితులల్లా ఈ మన రైతులం అందరం కూడా ఏం చేయాలో అర్థం కాక గ్రామంలో చర్చించుకొని ఒకసారి కలెక్టర్ గారిని కలిసి వారికే సమాచారం ఇద్దామని చెప్పి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా లోపలికి ఎవరు రానివ్వడం లేదు. లోపల కూడా ఆఫీసర్లు ఎవరు లేరు. ఒకటి ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. వర్షాకాలం పంట స్టార్ట్ అయిపోతున్నాయి, కోతలకు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా రైతు బంధు, రైతు భరోసా అని చెప్పిర్రు. రైతు భరోసా లేదు. రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మా ఊర్లోనే దాదాపు 100 మంది వరకు రుణమాఫీ కాలేదంటే ఏ విధంగా పనిచేస్తున్నదో ఈ ప్రభుత్వానికే తెలియాలి. అడ్వర్టైజ్మెంట్లకు మీద పై చెప్పుకునేదానికే పనిచేస్తుంది ప్రభుత్వం తప్ప రైతులకు మాత్రం ఎలాంటి పని చేస్తలేదు, ఎలాంటి ఉపయోగం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలోనే రైతులను రేపు రాబోయే పంట ఎండాకాలం పంటకు కూడా కాలువల పంట గతంలో మాకు కాలువల నీళ్ళు వస్తే పంట పండించుకుంటామనే నమ్మకం మీద రైతులమందరం ఖచ్చితంగా ఒక పంట వేసుకుంటామనే ఆలోచన ఉండే. ఇప్పటికీ ఆ భరోసా కూడా ఎవరు ఇస్తలేరు. ఈ రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంద్ ఇవ్వలేదు, రేపు ఏ పంటలు వేయాలో కూడా సూచనలు ఇవ్వట్లేదు. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితులలో, అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఈ రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.